వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో జీరో షార్ట్ అండ్ ఫ్యూచర్ ప్రాంప్టింగ్ గురించి తెలుసుకున్నాం. అందులో ఏంటి అంటే సింపుల్ టెక్నిక్స్ కూడా ఏని మన ఫేవర్ లో ఎలా వర్క్ చేయించాలో తెలుసుకున్నాం. దానికి మీ రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీరెవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ ఇంకా పార్ట్ 1 చూడకపోతే దాని యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. బట్ అది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఈ పార్ట్ 2 లో ఏఐ పవర్ ని అన్లాక్ చేయడానికి 2 సీక్రెట్ వెపన్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అండ్ రోల్ ప్రాంప్టింగ్. ఈ రెండు టెక్నిక్స్ ని మీరు మాస్టర్ అయితే ఏఐ ని ఒక టూల్ లా కాకుండా ఒక టీమ్ మెంబర్ లా యూజ్ చేస్తారు. జస్ట్ ఇమాజిన్ ఈ ఏఐ స్టూడెంట్స్ కి ఒక ట్యూటర్ లా, టీచర్స్ కి అసిస్టెంట్ లా అండ్ డెవలపర్స్ కి డీబగింగ్ పార్ట్నర్ లా హెల్ప్ చేయడానికి ఓన్లీ 2 టెక్నిక్స్ తోటి పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు బిగినర్ అయినా ఎక్స్పర్ట్ అయినా ఈ వీడియో మీకు డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ పవర్ అనేది ఇస్తుంది. సో లేట్ చేయకుండా మన పార్ట్ 2 స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టెక్నిక్ పేరు వచ్చేసి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఈ నేమ్ లోనే తెలుస్తుంది. అదేంటి అంటే చైన్ అంటే సీక్వెన్స్ అండ్ థింకింగ్ అంటే ప్రాసెస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐ కి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చెప్పడం. జనరల్ గా మనం ఏఐకి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే స్ట్రైట్ ఆన్సర్స్ అనేది వస్తుంది. బట్ కొన్ని టైమ్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి రీజనింగ్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఏఐ కి సింపుల్ ప్రాంప్ట్స్ లేదా డైరెక్ట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని చెప్తే ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు థింక్ స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఏఐ నుంచి మనకి రిలయబుల్ ఆన్సర్స్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక మ్యాథ్స్ టీచర్ అనుకోండి. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం కన్నా బోర్డ్ మీద స్టెప్స్ అనేది ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ ఏఐ కూడా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, చూడండి. ఇక్కడ నేను స్టూడెంట్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే మీరు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. అదేంటి అంటే నేను ఇక్కడ క్వశ్చన్ గా ఇఫ్ ఎ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ 3, 4, 5 ఈజ్ ఇట్ ఏ రైట్ ట్రయాంగిల్ అని ఇచ్చాను. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో రావాలి. నేను అలా కాకుండా నేను స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. అదేంటి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇచ్చాను. దీన్ని బట్టి అది ప్రాపర్ గా ఆలోచించి మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ అయితే చేస్తున్నాను, చూడండి. ఇక్కడ స్టూడెంట్ కి ఏఐ జస్ట్ ఆన్సర్ ఇవ్వడం కాకుండా సొల్యూషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు నేను టీచర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే ఒకవేళ ఒక టీచర్ లెసన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే డిజైన్ ఏ 30 minutes లెసన్ ప్లాన్ ఆన్ ఫోటోసింథసిస్. అండ్ ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను, థింక్ స్టెప్ బై స్టెప్ అని. అక్కడ నాకు ఏం రావాలి, ఫస్ట్ ఆబ్జెక్టివ్స్, దెన్ ఇంట్రడక్షన్, యాక్టివిటీ అండ్ కంక్లూజన్. సో ఇలా థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఏఐ అనేది కంప్లీట్ గా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది చాలా డీటెయిల్ గా వస్తుంది, చూడండి. ఇక్కడ టీచర్ కి 30 minutes లెసన్ ప్లాన్ అనేది చాలా మంచిగా వచ్చింది. మనం ఇక్కడ థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ లో మనం ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, యాక్టివిటీ అండ్ కంక్లూజన్ ఇచ్చాం కదా. ఇక్కడ మనకి చాలా దాని గురించి డీటెయిల్ గానే వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ టైం కూడా ఇచ్చింది. సో ఇప్పుడు డెవలపర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే నేను ఒక కోడ్ ఇచ్చి దీంట్లో ఎర్రర్ ఎందుకు వస్తుంది అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇక్కడ ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చింది. అండ్ ఆల్సో కరెక్ట్ కోడ్ కూడా ప్రొవైడ్ చేసింది. స్మాల్ బిజినెస్ ఓనర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఒకవేళ ఆ బిజినెస్ ఓనర్ అనేది యాడ్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే క్రియేట్ యాడ్ కాపీ ఫర్ మై హ్యాండ్ మేడ్ సోప్ అని. అండ్ థింక్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను ఐడెంటిఫై టార్గెట్ ఆడియన్స్, డిఫైన్ ప్రోడక్ట్ బెనిఫిట్స్, క్రియేట్ క్యాచ్ హెడ్లైన్ అండ్ రైట్ కాల్ టు యాక్షన్ అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది జనరేట్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఎంగేజింగ్ యాడ్ కాపీ అయితే రెడీ అయింది. సో ఈ విధంగా మనం ఇచ్చే ప్రాంప్ట్ లో థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఒక క్యాలిక్యులేటర్ లా కాకుండా ఒక టీచర్ లా పనిచేస్తుంది. ఒకవేళ మీరు ఏఐ కి థింక్ స్టెప్ బై స్టెప్ అనే స్టేట్మెంట్ ఇస్తే అక్యూరసీ అండ్ క్లారిటీ అనేది 3 times బెటర్ ఉంటుంది. నెక్స్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటి అంటే రోల్ ప్రాంప్టింగ్. దీన్నే మనం పర్సోనా ప్రాంప్టింగ్ అని అంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటి అంటే ఏఐకి మన క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఆన్సర్స్ అనేది చాలా జనరల్ గా ఉంటుంది అండ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఆ టైంలో మీరు రోల్ ప్రాంప్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే ఏఐ అనేది కంప్లీట్ గా మారిపోతుంది.
సింపుల్ గా చెప్పాలి అంటే మనం ఏఐ కి ఒక రోల్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తాం. జస్ట్ లైక్ ఇప్పుడు సినిమాలో యాక్టర్స్ కి ఒక రోల్ ఇచ్చినట్టు సేమ్ యాజ్ దట్ ఈ ఏఐ కూడా కొన్ని రోల్స్ అనేది ఇస్తాం. సో దాట్ మనకి ఆన్సర్స్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఈ రోల్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే మనం ఏఐ కి కొన్ని క్యారెక్టర్స్ అనేది ఇస్తాము, లైక్ టీచర్స్, డెవలపర్స్ ఎక్సెట్రా. అలా యాక్ట్ చేయడం వల్ల మనకి ఆన్సర్స్ అనేది చాలా బెటర్ గా వస్తుంది. మీరు రోల్ అనేది స్పెసిఫై చేయడం వల్ల ఏఐ మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయ్యి మీరు ఇచ్చిన పర్సన్ లా యాక్ట్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న టైంలో ఈ ఏఐ కి మీరు టీచర్ అనే రోల్ ఇచ్చి యాక్ట్ చేయమని చెప్తే మనకి ఆన్సర్స్ అనేది చాలా బెటర్ గా వస్తుంది అండ్ కొన్ని స్టెప్ బై స్టెప్ అండ్ డయాగ్రామ్స్ తో వస్తుంది. ఒకవేళ మీరు రోల్ అనేది స్పెసిఫై చేయకపోతే మనకి ఓన్లీ డెఫినేషన్స్ వస్తుంది అండ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రోల్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. దానికోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, చూడండి. ఇప్పుడు నేను స్టూడెంట్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే యు ఆర్ మై ఎగ్జామ్ ప్రిపరేషన్ ట్యూటర్, ఐ హ్యావ్ అ సబ్జెక్ట్ కాల్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్, క్రియేట్ 1 day రివిజన్ ప్లాన్ విత్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఇన్ సింపుల్ టర్మ్స్ అండ్ గివ్ 3 శాంపుల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్. ఇక్కడ నేను ఏం అడుగుతున్నాను అంటే ఒక రోల్ అయితే ఇచ్చాను, అదేంటి ఎగ్జామ్ ప్రిపరేషన్ ట్యూటర్, అండ్ నేను సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చాను కంప్యూటర్ నెట్వర్క్స్. నాకు టాస్క్ ఏం కావాలంటున్నా అంటే 1 day రివిజన్ ప్లాన్ అయితే కావాలంటున్నాను విత్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్. ఇప్పుడు ఇక్కడ మన రోల్ ఇచ్చాం కాబట్టి మనకి లాస్ట్ 5 minutes ప్రిపరేషన్ కోసం అయితే ఈ ప్రాంప్ట్ అనేది యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు జనరేట్ చేస్తే మనకి ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. నేను ఇక్కడ రివిజన్ ప్లాన్ అడిగాను కాబట్టి మన ఇక్కడ టైం షెడ్యూల్ అండ్ ఆల్సో 5 ఇంపార్టెంట్ టాపిక్స్ యొక్క శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను టీచర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే యు ఆర్ ఎ యూనివర్సిటీ లెక్చరర్, క్రియేట్ 45 minutes లెసన్ ప్లాన్ ఫర్ అ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ ఫర్ 3rd year స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ ఇంట్రడక్షన్, 3 key points to explain, 2 real world examples and 1 mini quiz. ఇక నేను రోల్ ఏమి ఇచ్చానంటే యూనివర్సిటీ లెక్చరర్ అండ్ టాస్క్ ఏం కావాలి అంటున్నాను అంటే 45 minutes లెసన్ ప్లాన్ అయితే కావాలంటున్నాను విత్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్. నేను ఇక్కడ ఆడియన్స్ గా ఏం స్పెసిఫై చేస్తున్నానంటే బీటెక్ 3rd year స్టూడెంట్స్ కి ఇంట్రడక్షన్ అండ్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్, 2 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండ్ 1 మినీ క్విజ్ అయితే కావాలంటున్నాను. ఇప్పుడు జనరేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి ఇక్కడ మనం యూనివర్సిటీ లెక్చరర్ అనే రోల్ ఇవ్వడం వల్ల మనకి ఆన్సర్ అనేది చాలా డీటెయిల్డ్ గా వచ్చింది. ఇప్పుడు నేను డెవలపర్స్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే యు ఆర్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రివ్యూ దిస్ లాగిన్ పేజ్ కోడ్ రిటన్ ఇన్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, suggest improvement for security, performance and readability, then explain like I am fresher, learning best practices. ఇక్కడ నేను రోల్ ఏమి ఇచ్చాను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక టాస్క్ ఏం కంప్లీట్ చేయమంటున్నాను అంటే నాకు ఒక లాగిన్ పేజ్ కోడ్ అనేది రివ్యూ చేయమంటున్నాను. ఇలాంటి ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వాళ్ళ కోడ్ రివ్యూ చేయడానికి ఒక గైడెన్స్ లా ఉంటుంది. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ నేను రోల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చాను కాబట్టి నాకు శాంపుల్ కోడ్ కి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఫ్రెషర్స్ లెర్నింగ్ బెస్ట్ ప్రాక్టీస్ అని ఇచ్చాను కాబట్టి ఫ్రెషర్స్ కోసం శాంపుల్ ఈజిప్ కోడ్ అయితే ఇచ్చింది అండ్ ఆ కోడ్ ని డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చింది. చూడండి ఇక్కడ నేను రోల్ అసైన్ చేశాను కాబట్టి మనకి ఆన్సర్ ఫార్మాట్ అనేది టోటల్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను స్మాల్ బిజినెస్ ఓనర్ కేటగిరీలో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను. అదేంటి అంటే you are a local business marketing consultant, I run a small business shop, suggest 3 digital marketing strategies using WhatsApp, Instagram and Google, my business that will help me attract more customers without spending much money. ఇక్కడ నేను రోల్ ఏమి ఇచ్చాను అంటే లోకల్ బిజినెస్ మార్కెటింగ్ కన్సల్టెంట్ అండ్ టాస్క్ ఏం కంప్లీట్ చేయమంటున్నాను అంటే నాకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, గూగుల్ కి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది కావాలంటున్నాను అండ్ నాకు ఎక్కువ కస్టమర్స్ కావాలి వితౌట్ స్పెండింగ్ మచ్ మనీ అని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ చేస్తే నాకు స్ట్రాటజీస్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడండి నాకు 3 స్ట్రాటజీస్ అయితే ఇచ్చింది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీస్ ఎందుకు యూజ్ చేయాలన్న బెనిఫిట్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే మీరు ఇలాంటి ప్రాంప్ట్స్ అనేది ఇవ్వచ్చు సో దట్ మీకు యూనిక్ ఐడియాస్ వస్తాయి అండ్ ఆల్సో అవి మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మీరు ఏఐ ని ఒక మిషన్ లా కాకుండా ఒక రోల్ అసైన్ చేసి యూజ్ చేయండి. సో ఫైనల్ గా చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే స్టెప్ బై స్టెప్ థింకింగ్ అని అండ్ రోల్ ప్రాంప్టింగ్ అంటే ఏఐకి ఒక రోల్ అసైన్ చేయడం అని క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.
మీరు ఈ టెక్నిక్స్ యూస్ చేయడం వల్ల AI ని ఒక నార్మల్ అసిస్టెంట్ లా కాకుండా ఒక సూపర్ పవర్ లా యూస్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నేను మోటివేట్ అయ్యి ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ 3 లో ఇంకా అమేజింగ్ టెక్నిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ప్రాంప్టింగ్.